రిషికొండ భవితవ్యం ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం కట్టించిన భవనాలని బాబు సర్కార్ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. యథాతథంగా దేనికైనా వాడుకుంటారా లేక కూల్చేస్తారా? మొత్తంగా రిషికొండపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అయితే అందరిలోనూ నెలకొంది. రిషికొండపై నిర్మాణాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రిషికొండపై పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రిషికొండపై పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. 500 కోట్ల ప్రజాధనంతో ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిగాయంటున్నారు. ప్రజాధనాన్ని వృధా చేశారంటూ ఫైర్ అయ్యారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు కట్టారో కూడా అర్థం కావడం లేదు అంటున్నారు గంటా. ఎలాంటి ఉపయోగం లేకుండా నిర్మాణాలు ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎంతో చర్చించి రిషికొండ నిర్మాణాలపై ఒక క్లారిటీకి వస్తామన్నారు గంటా శ్రీనివాసరావు. గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే దీన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాన్ఫరెన్స్, మీటింగ్ హాల్స్, ఆయన ఛాంబర్లు ఎటువంటి తప్ప ఇంకోవట్లేదు. అంతగా ముందు ఏదైతే హరిత రిసార్ట్ ఆదాయం వచ్చిందో అది కూడా డిస్బాండ్ చేసి ఆదాయం వచ్చేది కూడా లేదు. మరి దీన్ని ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం ఎలాగైతే చూసామో ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం. సో ఈ రిషికొండపై భవనాలను ఏం చేయబోతున్నారు, వాటి భవిష్యత్ ఏంటి? మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఖాజా, ప్రభుత్వం మారిన వెంటనే టీడీపీ అధినేత చెప్పిన మాట, గత ప్రభుత్వం లాగా ప్రజాధనాన్ని మేము వృధా చేయం, ఇలా బిల్డింగులు కట్టినవి కూల్చడం లాంటి పనులు చేయమని ముందే చెప్పారు. మరి ఇప్పుడు ఈ రిషికొండ భవనాల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏమనుకుంటున్నారు స్థానికులు? ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా ఆ కొండపై అసలు ఏముంది, అక్కడ ఎటువంటివి నిర్మాణాలు జరిగాయని దానిపై ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలనకు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా అన్ని భవనాలను ఆయన పరిశీలించిన తర్వాత ఒక మీడియాతో మాట్లాడుతూ అయితే ఇక్కడ దాదాపుగా 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఇక్కడ పర్యాటక ప్రకృతి కూడా విధ్వంసం జరిగింది, దీంతోపాటు ప్రజాధనం దుర్వినియోగం అయింది. అయితే ఈ భవనాలన్నీ కూడా కేవలం కాన్ఫరెన్స్ హాల్స్ అలాగే ఉండడానికి గెస్ట్ హౌస్లుగా ఉన్నాయి కాబట్టి ఇది దేనికి ఉపయోగకరంగా లేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్వయంగా ఇక్కడికి పిలిపించి రుషికొండకు విజిట్ చేయించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ భవనాలపై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దీనిపై ఒక విధమైన ఒక చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో గంటా ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజావేదిక ఏదైతే చేసిందో ఆ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. దీంతోపాటు అక్కడ కేవలం అనుమతులు లేని కారణంగానే ఆ ప్రజావేదికను కూల్చివేశారు. ఇక్కడ కూడా ఈ రుషికొండపై జరిగిన నిర్మాణాలకు కూడా ఎటువంటి అనుమతులు లేవు, జరిగిన నిర్మాణాలకు కూడా అనుమతులు ఏ విధంగా లేవు అనే దానిపై ఒక విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద గతంలో అక్కడ రుషికొండపై ఏం జరుగుతుందో దానిపై తీవ్ర ఉత్కంఠ ఉండేది. దీనిపై వివాదాలు నడిచే కోర్టులు కూడా కేసులు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది అక్కడ కొండపై విజిట్ చేసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా అది కుదరలేదు, వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ మారిన తర్వాత తాజాగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళడం, విజిట్ చేయడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షించారు. అక్కడ ప్రధానంగా 7 బ్లాకులు దాదాపుగా 9.88 ఎకరాల్లో రుషికొండపై పూర్తి స్థాయిలో 7 భవనాలు నిర్మించారు. ఈ నార్త్ నుంచి సౌత్ వరకు చూసుకున్నట్టయితే ఎంట్రీ పాయింట్లో వేంగి 1, వేంగి 2 2 బ్లాకులు నిర్మించారు. దీని తర్వాత ఒక కళింగ అనే భారీ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత గజపతి, దాని తర్వాత విజయనగరం 1, 2, 3 ఇలాగా 7 భవనాలను నిర్మించి వాటికి నామకరణం కూడా చేశారు. అయితే ప్రధానంగా సౌత్ సైడ్లో ఉన్న విజయనగరం 1, 2, 3లో దాదాపుగా అది రిసార్ట్స్ లాగా విలాసవంతంగా నిర్మించారు. దాంట్లో సూట్స్లు కూడా ఉన్నాయి, ప్రీమియం విల్లా సూట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. దాంతోపాటు గజపతిలో కూడా కొన్ని గదులు కూడా నిర్మించారు. ఎవరైనా గెస్ట్లు వస్తే దాంట్లో ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక కళింగ విషయానికి వస్తే దాదాపుగా 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది భారీ భవనాన్ని నిర్మించారు. దీంట్లో పూర్తి స్థాయిలో బ్యాక్ ఆఫీస్తో పాటు సర్వీస్ ఏరియా కూడా దీంట్లో ఉంది. భారీ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఉంది. దీంతో పాటు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక
2-3 హాల్స్ ఉన్నాయి. దీంతోపాటు అక్కడ ఉండి ఈ కార్యకలాపాలు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన అక్కడ గదులు కూడా ఉన్నాయి. దీంతోపాటు గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఒక 14 వరకు గదులు వేరువేరుగా కేటాయించారు. మొత్తం మీద ఈ కళింగ బ్లాక్లో ప్రధానంగా 12,000 పైగా చదరపడుగుల్లో నిర్మించిన ఈ కళింగ బ్లాక్లో పూర్తి స్థాయిలో ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్స్తో పాటు సమావేశ మందిరాలు అలాగే ఉన్నతమైన వ్యక్తి ఉండే విధంగా అక్కడ రహస్యంగా సమావేశమైంది కూడా ప్రత్యేకంగా ఒక గదులు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రోడ్ల నుంచి వీధి దీపాలు అలాగే అక్కడ ల్యాండ్స్కేపింగ్ నుంచి పూర్తి స్థాయిలో లోపల టైల్స్ అలాగే లోపల టాయిలెట్స్ పాటు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అత్యాధునికమైన హంగులతో వాటిని నిర్మించారు. కాస్ట్లీ అంటే ఈ మార్బుల్స్ కూడా కాస్ట్లీ ఉన్నట్టుగా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా అంటే గంటా శ్రీనివాస్ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇవన్నీ కూడా కేవలం ఆఫీస్ పర్పస్ వాడుకునేందుకు వినియోగించుకునే ఉండడానికి అంటే నివాసయోగ్యంగా ఉండేందుకు వీలుగా ఉన్నాయి తప్ప ఇవి దేనికి ఉపయోగకరంగా లేవని ఒక అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు దానిపై ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. రైట్ ఖాజా, థ్యాంక్ యూ.